పెట్టింది పాకిస్తాన్. గత 50-60 ఏళ్లుగా భారత్ను ఏ రకంగా దెబ్బతీద్దామా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ నేరుగా వచ్చి భారత్ను దెబ్బతీసే సత్తా లేక, భారత్ను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం లేక దొంగ దెబ్బలు తీస్తూనే ఉంది. ఓపిక పట్టాం, సహిస్తూనే వచ్చాం, ఇంకా సహిస్తూనే వచ్చాం, స్నేహస్తం అందిద్దామనే ప్రయత్నం చేశాం. ఎప్పటికప్పుడు ఇదిగో ఉగ్రవాదం ఉంది మీ దేశంలో, మీరు ఉగ్రవాద దేశం, మీరు ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని చెప్పలేదు. ఉగ్రవాదులు మీ దేశంలో దాక్కున్నారని చెప్పి అజ్మల్ కసబ్ వచ్చి విచక్షణ రహితంగా ముంబైలో రాత్రికి రాత్రి కాల్చి పడేసి పొట్టన పెట్టుకున్న వాడిని కూడా డిఎన్ఏతో సహా ఎక్కడున్నారో చెప్తే పట్టించుకోలేదు. సరే, పట్టుకోవడం, తర్వాత శిక్ష పడడం అన్నీ అయిపోయాయి. అలాగే హ్యాడ్లీ, ఎంతమంది ఉగ్రవాదులు భారత్ సైనికులను, భారత్లోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళకి ఆధారాలతో సహా ఇస్తూనే వచ్చింది భారతదేశం. ఎందుకంటే అగ్రివేట్ చేయకూడదు సిచ్యుయేషన్ని, మనంతటా మనం ఎస్కలేట్ చేయకూడదు సిచ్యుయేషన్ని. వాజ్పేయి ఏదైతే చెప్పారో, భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది, మనం ముందు ఎప్పుడు దాడులకు దిగము, అంత కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా డోంట్ క్రాస్ ది బోర్డర్ అనే ఒక లైన్ తీసుకుని ఆ లైన్ దగ్గర నిలబడ్డాం. కానీ అక్కడికి దాటొచ్చిన వాళ్ళని మాత్రం సరైన సమాధానం చెప్పి తిప్పి పంపించాం. 2001లో పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత పార్లమెంటు మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే తిప్పికొట్టిన తర్వాత సరిహద్దులో 5 లక్షల మంది సైన్యాన్ని మోహరించి సరైన సమాధానం చెప్పాం. అనేక సందర్భాలు, ఎన్ని సందర్భాలు వచ్చినా కూడా పాకిస్తాన్ మీద ఈ రకమైన దాడులు భారత్ చేయలేదు. ఇప్పుడు కూడా దాడి చేసింది ఎవరు? మొదట ఉద్రిక్తతకు తెరలేపింది ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? ప్రధానమంత్రి సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు, అమెరికా ఉప ప్రధాని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నప్పుడు, కశ్మీర్లో గత కొద్ది కాలంగా దాదాపు ఏడాదికి 2.5 కోట్ల మంది పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. అంటే ఒక పీస్ ఏర్పడుతోంది కశ్మీర్లో. అదే సరిగ్గా పాకిస్తాన్కి ఇష్టం లేని వ్యవహారం. ఎందుకంటే కశ్మీర్లో ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉండాలి, ఆ బూచి చూపిస్తూ ఉండాలి. సో దట్ భారత్ని భయపెట్టచ్చు, భారత్ని భయపెడుతున్నామని చెప్పుకుని ఉగ్రవాదం అనే బూచితోటి, మా దగ్గర అణ్వాయుధాలున్నాయనే బూచితోటి పాకిస్తాన్లో మనుగడ సాగించవచ్చు. ఇదే అక్కడ ఆర్మీ చీఫ్ల ఎత్తుగడ. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా ఇదే ఎత్తుగడ వేశారు. 2 నేషన్ థియరీ గురించి మాట్లాడారు, కశ్మీర్ మాది అని మాట్లాడారు, బ్లడ్ షెడ్ గురించి మాట్లాడారు. అయినా సరే మనం సహించాం. కానీ ఎప్పుడైతే వచ్చి కళ్ళ ముందే భర్తలను కోల్పోయి, పిల్లల కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, సహాయం అర్థించిన దొరకని పరిస్థితుల్లో మీ మతం ఏంటని అడిగి ఐడి కార్డులు తీసుకుని ఇంకా నిర్ధారించుకోవడానికి బట్టలు విప్పి చూసి పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపేసి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాలా? స్టిల్ వి టుక్ అవర్ టైం. 15 రోజులు టైం తీసుకున్నాం. చేతకాక కాదు, దెబ్బ కొడితే గుక్క తిప్పుకోలేనట్టు ఉండాలి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలి. వాళ్ళ గొంతులు తడారిపోవాలి. ఇది పాకిస్తాన్ ప్రజల మీద కోపం కాదు, పాకిస్తాన్ నాయకత్వం మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద. మొట్టమొదటిసారిగా సింధు వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని నిలిపేసింది భారత్. అక్కడ ఎండిపోయిన పరిస్థితి. చినాబ్ నదీ జలాలను ఆపేసింది గత 4 రోజుల క్రితం. దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేసింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టింది. బట్ స్టిల్ ఆఫ్ కోర్స్